పరిపాలెం అంబేద్కర్ భవన్ లో డిసెంబర్ 14న జరగనున్న రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ కు సంబంధించిన ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ ఉకీనావన్ షోరెన్ ర్యూ సెబుకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 14న రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ జరగనున్న సందర్భంగా విజేతలకు అందజేయనున్న ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని హోంమంత్రి వంగలపూడి అనిత ఆవిష్కరించారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి అనిత మాట్లాడుతూ గ్రామీణ యువత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ ను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయన్నారు. ఛాంపియన్షిప్ ఏర్పాట్లను నిర్వాహకుడు కె శివగణేష్ మంత్రికి వివరించారు. పలు జిల్లాల నుంచి వందలాది మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. విజేతగా నిలిచిన టీంకు ఆవిష్కరించిన ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని అందజేయబోతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ శ్రీను, వైస్ ప్రెసిడెంట్ జె గౌరీశంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.